రైతుల కోసం నా రక్తం ఇవ్వడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని మళ్లించి కాల్వల ద్వారా పంటలకు సాగుకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ నేడు రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొని నడిచారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఇది బీఆర్ఎస్ యాత్ర కాదు, ఇది రైతుల యాత్ర అని, కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని అన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో కేసీఆర్ కు పేరొస్తుందని, రేవంత్ రెడ్డి కాళేశ్వరం బటన్ నొక్కడం లేదని, మన ముఖ్యమంత్రి నీళ్లను కిందికి వదులుతున్నాడని, ఏపీ సీఎం చంద్రబాబు నీళ్లు ఒడిసి పడుతున్నాడన్నారు. కాళేశ్వరం బటన్ నొక్కి రంగనాయక, మల్లన్న సాగర్ నింపాలని డిమాండ్ చేశారు. నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు బలిసిపోయారని, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పాడని, దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పడం వల్లనే కరువు వచ్చిందన్నారు. పాదయాత్రతో రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలన్నారు. రైతులు ఆగ్రహానికి గురైతే రేవంత్ రెడ్డిదే బాధ్యతని అన్నారు. ఇది కేవలం చిన్న కోడూరు మండల పాదయాత్ర. ఇలా వేరే మండలం వాళ్ళు ఎవరు రాలే. ఓన్లీ చిన్న కోడూరు మండల రైతులందరూ కలిసి మా మండలంలోనే 2 రిజర్వాయర్లు ఉన్నాయి. అంతగిరి టు రంగనాయక సాగర్ మేము పాదయాత్ర పెట్టుకుంటాం, నువ్వు లాస్ట్కి వచ్చి మాట్లాడిపో హరీష్ అన్న అన్నారు. అంటే మీకు ఈ రంగనాయక సాగర్ నిండాలే, మా పంటలు పండాలే, ఈ కరువు వచ్చింది, కరువు కాలంలో రంగనాయక సాగర్ నిండాలనేటువంటి ఒక ఆకాంక్షతో, ఒక నినాదంతో రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మా చిన్న కోడూరు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 15 కిలోమీటర్ల ఈ పాదయాత్ర మీరంతా రైతు బిడ్డలు కనుక సాయంత్రం దాకా నడుస్తారనుకున్నా కానీ మధ్యాహ్నంకే నడిచేసారు ఫుల్ స్పీడ్లో. కష్టం చేసే బిడ్డలు కనుక, రైతు బిడ్డలు కనుక 8 గంటలకు వెళ్ళిండ్రు, 3:00కల్లా ముట్టేసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సింది ఒక్కటే, ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు, ఈ యాత్ర అచ్చంగా మా చిన్న కోడూరు మండల రైతుల పాదయాత్ర. రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళు తిరగకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుతాయి. రైతుల యొక్క కోపాగ్నిలో, రైతుల యొక్క కోపంలో నువ్వు మాడి మసైపోతావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఆనాడు మన కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు, కప్పతల్లి ఆటాడు అవసరం లేదు, ఊళ్ళే మన గుళ్ళో బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించే రోజులు అవసరం లేదు, ఇక కాళేశ్వరం కట్కొత్తాలే, రంగనాయక సాగర్ నిండాలే, మీ పొలాలన్నీ పారాలన్నది నాడు కేసీఆర్ చెప్పిండు. నిజంగా అట్లనే 6 ఏండ్లు బారించుకున్నాం. పోయిన 6 ఏండ్లు కరువేందో మనకు తెలియదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకొత్తలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ను ఒకటే తిట్టిపోస్తూ ఉన్నాడు. కేసీఆర్ను తిట్టిపోస్తే నీళ్ళు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ను తిట్టిపోస్తే నీళ్ళు రావు. నువ్వు కేసీఆర్ను తిడితే నీ మనసు ఆనందపడుతుందేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి, రైతుల గుండెలు ఆగిపోతూ ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి నీళ్ళు ఒడిసిపెట్టవయ్యా అంటే కిందికి ఇడిచిపెడతా ఉన్నాడు. ఈయన కిందికి ఇడిచిపెడితే ఆంధ్ర ఆయన చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటార్లు వస్తే ఆయన ఒడిసి పట్టుకుంటుండు, మనోడు ఇడిచిపెడుతుండు, చంద్రబాబు ఏమో ఒడిసి పడుతున్నాడు. మరి అలా మన ముఖ్యమంత్రి మన నీళ్ళు ఎత్తుతాడా, కిందికి ఇడిచిపెడతాడా? ఇడిచిపెట్టేటోడు మనోడు అవుతాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి 70 టీఎంసీల నీళ్లు మోటార్లు ఒత్తగా కిందికి ఇడిచిపెట్టిండు. గా 70 టీఎంసీలు ఎత్తుతే ఈ పాటికి రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండే. ఎట్లున్నది రంగనాయక సాగర్? అటు చూస్తే చిన్నపోయింది, మొత్తం గుండ్లు రాళ్ళు, మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి. ఒకప్పుడు నిండుగా ఉండే రంగనాయక సాగరు ఇవాళ చిన్నపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని
మనం ఈ మీటింగ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలే, మా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు నింపాలి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక అంత కరువే, నీళ్ళ కరువే, ఎరువుల కరువే, సంక్షేమ పథకాల కరువే, అభివృద్ధి పనుల కరువే, అంత కరువే వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. మనకేమో కరువు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మంచిగా బలుస్తున్నారు. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మా అనంతగిరి పోషమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నువ్వు గిట్ట అనంతగిరి నీళ్ళు ఎత్తకపోతే ఆ పోచమ్మ తల్లి మైమగల్ల తల్లి, ఆ తల్లిని భర్తం భర్త జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా రంగనాయక సాగర్కు నీళ్ళు ఎత్తకపోతే మా రంగనాయక స్వామి కూడా చాలా పవర్ఫుల్ స్వామి. మా రంగనాయక స్వామి నీ రోగం కుదురుస్తాడు, జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా మల్లన్న సాగర్ మా యాదవుల ఆరాధ్య దైవం. మా మల్లన్న సాగర్ నింపకపోతే మా మల్లన్న దేవుడు నీ భర్తం భర్తడు, జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే మా కొండపోచమ్మ తల్లి, ఆ తల్లికి ఏం మొక్కుతే అది బరాబర్ అవుతుందట. మరి మా కొండపోచమ్మ రిజర్వాయర్ నింపలేదనుకో, ఆ తల్లికి గిట్ట కోపం వస్తే రేవంత్ రెడ్డి నువ్వు మాడి మస అయిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. ఎప్పుడన్నా నీ అసంటోడు వస్తే ఆ తల్లి, ఆ దేవుడు నీ సంగతి చూడాలనే కేసీఆర్ అన్ని దేవుళ్ళ పేర్లు పెట్టిండు, మనుషుల పేర్లు పెట్టలే కేసీఆర్. అంతగిరి పోషమ్మ పేరు పెట్టిండు, రంగనాయక స్వామి పేరు పెట్టిండు, కొమరల్లి మల్లన్న దేవుడు పేరు పెట్టిండు, కొండ పోషమ్మ తల్లి పేరు పెట్టిండు. పాలకుడే పాపం చేస్తే ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి అరిష్టం పడుతుందట. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్లు వేసుకోవాలని కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేస్తా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి. దాంతో ఇవాళ ఏమైంది, దేవుడు ఊకుంటాడా? దేవుని మీద ఒట్టు పెట్టి మా పాలకుడే మాట తప్పితే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పాపం వల్ల, రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మాట తప్పడం వల్ల ఈ రాష్ట్రానికి కరువు పట్టింది, కరువు వచ్చి పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ కరువు రాలే, కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కరువు వచ్చింది. మీరు ఒకసారి చూస్తే రుణమాఫీ నుంచి నీళ్ళ దాకా రైతులకు వంచుడు, మోసం చేసుడే. 3 పంటలకు 19,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎరువులు దొరుకుతలేవు, ఎరువుల ధరలు కూడా అడ్డగోలు పెంచిండ్రు, డిఏపి బస్తాలు కూడా దొరుకుతలేవు. నా దుకాణాలే లేకపోతే యాప్ ఎందుకు, గీప్ ఎందుకు? ఇదంతా కూడా షాపులో లేనప్పుడు యాప్తో ఏం పని, యాప్తోనేం లాభం? ఈ యాప్లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. అంటే రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, ఎరువుల పేరు మీద దగ. ఇంకా రిటైర్డ్ ఇంజనీర్లకు ఏం రాజకీయం ఉంటుంది? 80 ఏళ్ళ ముసలోళ్ళు, 75 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలోళ్ళు ఇంజనీర్లు, అరే కట్కొత్తవా రేవంత్ రెడ్డి? ఈ కరువు కాలంలో కట్కొత్తకపోతే ప్రజలు ఆగమవుతారు, తాగడానికి కూడా నీళ్లుండయి అంటే నాకు చెప్తారా మీరు? మిమ్మల్ని జైల్లో పెట్ట బిడ్డ అంటాడు, మిమ్మల్ని బెల్ట్తో కొడతా అంటాడు రిటైర్డ్ ఇంజనీర్లను. నువ్వు ముఖ్యమంత్రివా, ఏమన్నా హిట్లర్వా? హిట్లర్కు నీకేం తేడా లేదు. హిట్లర్ కూడా గిట్టనే ఆయన మీద తిరగబడితే కాల్చి చంపిండు, జైళ్ళల్లో పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లాగా తయారైండు. కట్కొత్తవయ్యా అంటే నీ కంట మొత్తుతా అంటాడు, కట్కొత్తవయ్యా అంటే జైల్లో పెడతా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఎవరు కూడా పదవి శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కేసీఆర్కు పేరు వస్తుందనో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమైంది, కూలిపోయిందని ఒక అబద్ధం ఆడిండు.